అండి. హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవీఎస్ అఫీషియల్. ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, నా యొక్క ఛానల్ని లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ మీ ఒపీనియన్ షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఒక ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాము. సో ఫ్రెండ్స్, మా బాబుకి అయితే మా అక్క గిఫ్ట్ ఇచ్చింది ఫ్రెండ్స్. చూడండి, ఇది చంద్రపూర్లో తీసుకుంది ఫ్రెండ్స్. ఇది చూడండి, చంద్రపూర్లో తీసుకుంది ఫ్రెండ్స్. ఇదైతే మా అక్క తీసుకొచ్చింది మా బాబు కోసము. మేమైతే ఇక్కడ మా ఏరియాలో మేమైతే ట్రై చేసాము. ఇదైతే మాకు ఎక్కడ అవైలబుల్ లేకుండే ఫ్రెండ్స్. మేమైతే ఇది ఎప్పటి నుండో తీసుకోవాలి, చంద్రపూర్కి వెళ్ళినప్పుడు తీసుకోవాలి అనేసి అనుకుంటూ ఉండేవాళ్ళము. సో ఫ్రెండ్స్, ఇదైతే మా అక్క బావ కలిసి ఇద్దరు తీసుకున్నారంట. సో ఇంకో 10-15 డేస్లో ఇక్కడికి వచ్చి వాళ్ళ అక్క వాళ్ళ తమ్ముని పాప బర్త్డే ఉండే ఫ్రెండ్స్. అప్పుడు వెళ్ళి ఇద్దాము బాబుకి అనేసి వాళ్ళిద్దరు ఉండే ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, సడన్గా బావకైతే హెల్త్ బాగాలేకుండే. సో ఫ్రెండ్స్, బావ అయితే చాలా డ్రింక్ చేసేవాడు. అలా డ్రింక్ చేయడం వల్ల తనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి అలా సడన్గా అయిపోయింది ఫ్రెండ్స్. బావ అయితే హాస్పిటల్కి వెళ్ళాడు, తిరిగి ఇంటికి రాలేదు ఫ్రెండ్స్. చాలా బాధ వేసింది. అక్క బావ కలిసి ఇద్దరం తీసుకెళ్ళి బాబుకి గిఫ్ట్గా ఇద్దామనేసి ఉండే. సో ఫ్రెండ్స్, బావకి అలా కావడం వల్ల అక్క ఒక్కతే వచ్చినప్పుడు అక్కని మేము మా ఇంటికి తీసుకొచ్చాము. సో ఫ్రెండ్స్, అప్పుడైతే అక్క బాబుకి అయితే ఇచ్చింది. సో ఫ్రెండ్స్, ఏంటి అనేసి చూడండి. సో ఫ్రెండ్స్, ఇది గౌతమ్ బుద్ధ విగ్రహం ఫ్రెండ్స్. ఇది లాకెట్ ఫ్రెండ్స్, గౌతమ్ బుద్ధ లాకెట్. సో ఫ్రెండ్స్, మేమైతే దీన్ని మా ఏరియాలో చాలా ట్రై చేసాము, మాకైతే దొరకలేదు. సో ఫ్రెండ్స్, ఇది వెండిది. సో ఫ్రెండ్స్, చూడండి, ఇది వెండిది. ఈ వీడియోలో సరిగ్గా కనబడట్లేదు. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే వెండిది. సో ఫ్రెండ్స్, చూడండి, వెండిది. ఈ చైన్ అయితే మేమే తీసుకున్నాం ఫ్రెండ్స్ బాబుకి. ఇది మెడలో వేస్తే పెద్దగా ఉంది, బాబు చిరాకు పడుతున్నాడు అనేసి తీశాడు బాబు. సో ఫ్రెండ్స్, చూడండి, అక్క తన చేతితోటే బాబు మెడలో వేసింది. సో ఫ్రెండ్స్, బావ కూడా వచ్చి ఉంటే, అక్కతో పాటు బావ కూడా వచ్చి ఉంటే బాగుండేది. సో ఫ్రెండ్స్, ఏం చేద్దాం, ఏది మన చేతిలో ఉండేది కదా ఫ్రెండ్స్, అలా జరిగిపోయింది. సో ఫ్రెండ్స్, మీలో ఎవరైనా డ్రింక్ చేసే వాళ్ళు ఉంటే మీ ఫ్యామిలీ కోసం కూడా ఆలోచించండి ఒకసారి. ఇప్పుడైతే అక్కకి చాలా ఇబ్బంది ఫ్రెండ్స్. 3 పిల్లల్ని చూసుకోవాలి, తను బ్రతకాలి, పిల్లల్ని చూసుకోవాలి. చాలా ఒక ఆడామ అంతమందిని చూసుకోవడం అంటే చాలా కష్టం అవుతుంది కదా. బావ అయితే చాలా డ్రింక్ చేసేవాడు, ఎంత చెప్పినా కానీ సరే మానేస్తా అనేసి మళ్ళీ మార్నింగే డ్రింక్ చేసేవాడు. బావకు నేను కూడా చెప్పాను ఫ్రెండ్స్, వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, బావ నువ్వు అంతగానం తాగద్దు, ఇప్పటికే హెల్త్ బాగాలేనట్టుంది కదా అంటే నాతో కూడా షేర్ చేసుకున్నారు ఫ్రెండ్స్. అవును, బాగాలేదు అనేసి చాలా చక్కగా మాట్లాడేవాడు ఫ్రెండ్స్. ఇంటికి వెళ్తే మాత్రం చాలా బాగా రిసీవ్ చేసుకునేవాడు. ఎవరినైనా కానీ, ఎవరితో అయినా కానీ చాలా బాగా కలిసిపోయేటోడు, చాలా బాగా మంచిగా మాట్లాడేటోడు ఫ్రెండ్స్. సో అలా జరగడం అనేది చాలా బాధాకరం ఫ్రెండ్స్. ఇప్పుడైతే అక్క ఒక్కతే చూసుకోవాలి, పిల్లల్ని కూడా 3 పిల్లల్ని చూసుకోవాలి. సో ఫ్రెండ్స్, మీరు కూడా చాలా డ్రింక్ చేసే వాళ్ళు ఉంటే మీ ఫ్యామిలీ కోసం కూడా ఒక్కసారి ఆలోచించండి. డ్రింక్ చేయండి, కాకపోతే ఫుడ్ కూడా తినండి. అంతగానం ఎక్కువగా డ్రింక్ చేయకండి ఫ్రెండ్స్, ఓకేనా? సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ బావ కూడా వచ్చి అక్క బావ ఇద్దరు కలిసి వచ్చి ఇచ్చుంటే ఇంకా మాకు చాలా హ్యాపీగా అనిపించేది. సో బావ, మీరు ఎక్కడున్నా కానీ మీకైతే చాలా చాలా థ్యాంక్స్ బావ. మీరు మీ ఇంటికి వచ్చినప్పుడు కూడా మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నావు, మమ్మల్ని కూడా చాలా బాగా చూసుకున్నావు బావ. ఉన్న ఒక్కరోజైనా కానీ మాతో చాలా చక్కగా మాట్లాడి చాలా చక్కగా మంచిగా ఉండే. సో ఫ్రెండ్స్, మేమైతే అవి మర్చిపోలేము. చాలా బాగా ఫ్రీగా మూవ్ అయ్యేటోడు బావ అందరితో. సో ఇంకా చెప్పడానికి ఏముంది ఫ్రెండ్స్, అసలు మాటలు రావట్లేదు. సో ప్రజెంట్ అక్క వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఫ్యామిలీ, ఇంకా బావ అయితే లేడు. ఇక మనము అక్కకి ఎంత చెప్పినా కానీ, ఎంత ఓదార్చినా కానీ ఎవరి బాధ వాళ్ళకే ఉంటుంది కదా ఫ్రెండ్స్. మీరు కూడా కొంచెం ఎవరైనా డ్రింక్ చేసే వాళ్ళు ఉంటే కొంచెం కంట్రోల్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్యామిలీ కోసం కూడా ఆలోచించండి, ఓకేనా? సో అక్క బావ మీ ఇద్దరికి కూడా చాలా చాలా థ్యాంక్స్. మేమైతే దీనికోసం చాలా వెతికాము ఫ్రెండ్స్.
మాకు ఎక్కడ దొరకలేదు. ఇక్కడ బెల్లంపల్లిలో కూడా ట్రై చేసాం, కాగస్ నగర్లో కూడా ట్రై చేసాము, ఎక్కడ అవైలబుల్ లేకుండే. సో ఇది ఫ్రెండ్స్, ఓకేనా. సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.